అందరికీ నమస్కారం అండి. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాన్ని గురించి తెలుసుకుందాము. బిల్వపత్రం, మారేడు పత్రం అనగానే ముందుగా శివుడే గుర్తొస్తారు. శివపూజ జరిగినప్పుడు ఖచ్చితంగా బిల్వపత్రాన్ని వాడుతారు. ఆ ఆకు లేనిదే శివపూజ పూర్తి కాదు. అందుకే ప్రతి శివాలయంలోనూ ఈ చెట్టు ఉంటుంది. భక్తులు కూడా ఈ చెట్టును అంతే శ్రద్ధగా పూజిస్తారు. అయితే ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. ఆయుర్వేద నిపుణులు వీటిని నేరుగా తీసుకున్న, కషాయం చేసి తాగిన అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతుంటారు. బిల్వపత్రం ఆకులో మూడుగా ఉన్నప్పటికీ వాటిని జతపరిచి ఉండే కాండం ఒక్కటే. అదే అభేదభావం అని పురాణాలు చెబుతాయి. పరమశివుడికి బిల్వపత్రంతో ప్రత్యేకంగా పూజ చేయడానికి కూడా ఇదే కారణమని చెప్తుంటారు. పూజకుడు, పూజ్యము, పూజ ఈ మూడు ఒకటే అనేదే బిల్వపత్రం అందించే సందేశం. పూజకుడు అంటే పూజ చేసేవాడు, పూజ్యము అంటే ఎవరిని పూజిస్తున్నామో వారు, పూజ అనేది చేస్తున్న పని, అంటే చేస్తున్న పని, దానిని చేస్తున్న వ్యక్తి, ఫలితాన్ని పొందుతున్న వ్యక్తి. ఈ మూడు వేరువేరుగా మనకు కనిపిస్తాయి, కానీ లోతుగా గమనిస్తే ఈ మూడు కూడా ఒకటే. వీటి మధ్య భేదం లేదు. అందుకే మూడు పత్రాలుగా కనిపించిన ఒకటే కాండంతో ముడిపడి ఉండే బిల్వపత్రం మారేడాకు త్రినేత్రుడైన పరమశివ ప్రీతికరమైనదని మన పురాణాలు చెప్తున్నాయి. మారేడు చెట్టు ఎలా పుట్టిందనే పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక సందర్భంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏకాంతంగా ఉండగా మీకు అత్యంత ఇష్టమైనది ఎవరని ఆమె భర్తను అడిగింది. నాకు ఇష్టుడు శివుడు, అలాగే శివుడికి ఇష్టుడు నేనే అని విష్ణుమూర్తి చెప్పగా, అలాగైతే పరమశివుడికి అత్యంత ఇష్టులైన భక్తులు ఎవరు అని లక్ష్మీదేవి అడిగింది. దానికి ఆయన ఎవరైతే తామర పువ్వుతో 1 సంవత్సరం పాటు శివుడిని పూజిస్తారో వారు అత్యంత ఇష్టులని చెప్పారట. తాను గొప్ప భక్తురాలిగా పేరు తెచ్చుకోవాలని లక్ష్మీదేవి అనుకుంది. వెంటనే మరో రోజు నుంచి ఉదయాన్నే 108 తామర పువ్వులు కోసుకొని వచ్చి శివుడిని అర్చించడం ప్రారంభించింది. ఇలా 1 ఏడాది గడిచింది. చివరి రోజున పూజకు తామర పువ్వులు తేవడానికి వెళితే కొలనులో 106 పువ్వులే ఉన్నాయి. ప్రతిరోజు 108 పువ్వులతో అర్చించిన లక్ష్మీదేవికి ఆ రోజు 2 తామర పువ్వులు తక్కువయ్యాయి. ఆ బాధలో ఉండగా తన భార్య అయిన లక్ష్మీదేవి స్తనాలు తామర పువ్వుల్లా ఉంటాయని విష్ణుమూర్తి అదివరలో ఒక్కసారి చెప్పిన సంగతి ఆమెకు గుర్తుకొచ్చింది. శివభక్తి ప్రేరితురాలైన లక్ష్మీదేవి ఎలాంటి సంకోచం లేకుండా శివపూజ పూర్తి చేయడానికి తీసుకున్న 106 తామర పువ్వులతో పాటు తన స్తనాలను అర్పించదలుచుకుంది. ముందుగా ఎడమ స్తనం కోసి శివార్పణ చేసి కుడివైపు స్తనాన్ని కూడా కోయబోతుండగా శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు యథారూపం అనుగ్రహించి తనకు అర్పించిన ఆమె స్తనం బిల్వ వృక్షంలా జన్మించేలా, అది సదా శివపూజకు ప్రసక్తమైనదిగా కీర్తి దక్కేలా వరమిచ్చాడు. అది సదా శివపూజకు ప్రాశస్తమైనదిగా కీర్తి దక్కేలా వరమిచ్చాడు. ఆ రకంగా శివార్పణమైన లక్ష్మీదేవి స్తనమే బిల్వవృక్షంగా అవతరించినట్లు స్కాంద పురాణంలో భాగమైన శివకవచం గ్రంథం చెబుతుంది. మారేడాకులు ఎండిపోయినా నిల్వ చేసినవైనా శివపూజకు దోషం లేదు, సకల పాపాలు హరిస్తాడని చెబుతుంటారు. మారేడాకులు ఆధ్యాత్మిక ప్రశస్తిని తెలియజేసే మరొక శ్లోకం కూడా ఉంది. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అనే ఈ శ్లోకం చదివితే బిల్వపత్రాన్ని చూసినంతనే పుణ్యం లభిస్తుందని, తాకినంతనే పాపాలు తొలగిపోతాయని, ఒక్క బిల్వపత్రంతో శివుడిని అర్పిస్తే ఘోర పాపాలన్నీ హరించుకుంటాయని అనేదే ఈ శ్లోకానికి అర్థం. మారేడు ఆకులలో 3 పత్రాల్లో ఎడమవైపు ఉన్న దానిలో బ్రహ్మ, కుడివైపు విష్ణువు, మధ్య పత్రంలో పరమశివుడు, ఆకు చివరన లోకపాలకుడు ఉంటారట. అలాగే బిల్వపత్రానికి ముందు వైపు అమృతం, వెనుక వైపు యక్షులు నివసిస్తుంటారు గనుక శివలింగానికి అర్చించేటప్పుడు బిల్వ ముందు వైపు భాగాన్నే లింగం మీద ఉంచి పూజించాలని చెప్తుంటారు. ఇలా బిల్వవృక్షం అనేది లక్ష్మీ స్వరూపంగా, బిల్వపత్రం సకల దేవతలకు కొలువుగా చెప్తారు. మారేడు చెట్లు ఉన్న వనం
కాశీ క్షేత్రానికి సమానమైనదని అంటారు. మారేడు చెట్టు ఉన్న ప్రతి చోట శివుడు నెలవై ఉంటాడట. మారేడు చెట్టు మన ఇంటి ఆవరణలో ఒక్కొక్క ప్రదేశంలో ఉండడం వలన ఒక్కొక్క ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్య ప్రాప్తి, ఆపదలు ఉండవు. తూర్పున ఉంటే సుఖప్రాప్తి, పడమరన ఉంటే పుత్ర సంతాన భాగ్యం, దక్షిణం ఉంటే యమబాధలు ఉండవని స్కాంద పురాణం చెప్తున్నాయి. ఈ విధంగా మనము శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ వృక్షంతో పూజించి శివుని యొక్క కృపని అందుకుందామండి.